Hey guys, hope you're all doing well. చిన్న థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. ప్లీజ్ అడ్జస్ట్ విత్ మై వాయిస్. సో గ్రూప్ 2 ఎగ్జామ్ హాల్ టికెట్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. డౌన్లోడ్ చేసుకోని వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నాట్ ఈవెన్ ఎ వీక్, ఒక వారం కూడా లేదు ఎగ్జామ్‌కి. సో కొన్ని టిప్స్ ఇద్దాం అనుకుంటున్నా. ప్లీజ్ కన్సిడర్ దీస్ టిప్స్ వైల్ గోయింగ్ ఫర్ ద ఎగ్జామ్. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయడం కోసం ఈ టిప్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఈ వితిన్ ఎ వీక్, వారం రోజులు కూడా లేదు. సో ఈ రోజుల్లో మీరేం చేయాలి అంటే కొత్తవి కాకుండా ఆల్రెడీ మీరు చదివినవే రివైజ్ చేసుకోవాలి. సో రివిజన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ ద ఎగ్జామ్. సెకండ్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్‌కి టైంకి వెళ్ళిపోండి. ఎందుకంటే ఎటువంటి డిలేస్ ఆర్ రష్ అనేది మన మైండ్‌లో ఉండకూడదు. పీస్‌ఫుల్‌గా ఉండాలి. థర్డ్ థింగ్ ఏంటంటే కంఫర్టబుల్ క్లోత్స్. మన క్లోత్స్ మనకెప్పుడు డిస్కంఫర్ట్‌ని క్రియేట్ చేయకూడదు. సో కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకొని ఎగ్జామ్‌కి వెళ్ళండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డీవియేషన్స్. ఎగ్జామ్ హాల్‌లో చిన్న చిన్న థింగ్స్‌కి డోంట్ గెట్ డీవియేటెడ్ బై ఎనీ స్మాల్, ఎనీ లిటిల్ థింగ్స్. స్టే ఫోకస్ ఆన్ ద ఎగ్జామ్. ఇంకా అక్కడ ఎగ్జామ్ హాల్‌లో డిస్కషన్స్ అలాంటివేం పెట్టుకోవద్దు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే టెన్షన్. సో ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు వాటర్ తీసుకెళ్ళండి. ఎగ్జామ్ హాల్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం వాటర్ తీసుకోండి. సో యూ విల్ గెట్ టెన్స్ ఫ్రీ అనమాట. వాటర్ కెన్ మేనేజ్ ద టెన్షన్. నెక్స్ట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. అవర్ బ్రెయిన్ వర్క్స్ 10 టైమ్స్ స్మార్టర్, 10 టైమ్స్ షార్పర్ దెన్ నార్మల్ టైమ్స్ డ్యూరింగ్ ద ఎగ్జామ్స్ అనమాట. మన ఎగ్జామ్ హాల్‌లో మన బ్రెయిన్ 10 టైమ్స్ ఎక్కువగా వర్క్ చేస్తుంది నార్మల్ టైమ్ కంటే. ఇది మైండ్‌లో పెట్టుకోండి. అండ్ ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సపోజ్ మీరు క్వెషన్స్ చదువుతున్నారు. ఫస్ట్ క్వెషన్ రాలేదు. సెకండ్‌ది రాలేదు. థర్డ్ రాలేదు. డోంట్ గెట్ డిస్కరేజ్డ్. సెల్ఫ్ ఎంకరేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా ఒక 10 క్వెషన్స్ మీకు రాలేదు. ఓకే, స్కిప్ ఇట్. నెక్స్ట్ వెళ్ళిపోండి. సో లేకపోతే ఫస్ట్ పేపర్ రాయలేదు. అప్పుడు కూడా నో ప్రాబ్లమ్ అనమాట. ఇంకా సెకండ్ పేపర్ ఉంది. సో ఇలాంటి హోప్ పెట్టుకొని సెల్ఫ్ ఎంకరేజ్‌మెంట్ అనేది ఇచ్చుకోవాలి. సో దీస్ టిప్స్ కొంచెం కన్సిడర్ చేసుకోండి. మీ సెల్ఫ్ మోటివేషన్ మీరే ఇచ్చుకోవాలి. అండ్ ఓన్లీ వన్ థింగ్, అవర్ హార్డ్ వర్క్ అనేది మన ఎగ్జామ్ నుంచి మనకి రిఫ్లెక్ట్ అవుతది. సో మన హార్డ్ వర్క్ మన రిజల్ట్‌లో కనిపిస్తది. సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు సే. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. థాంక్ యూ గైస్.